ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఈ ఫీజులు కట్టలేకపోతున్నటువంటి పరిస్థితి. అందుకే కదా ఈరోజు విద్యార్థి నాయకులు రోడ్లపైకి వచ్చి స్కూల్స్ బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి. రైట్. సో ముందుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలలో ఏ పార్టీలు ఉన్నా చేయాల్సిన ఫస్ట్ తక్షణమైన కార్యం ఏంటంటే ఇఫ్ దే వాంట్ 100% లిటరసీ ఇన్ ఏ లీగల్ లెవెల్ టు ఎవ్రీ చైల్డ్, ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చుట్టాలకు కానీ ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటే దాన్ని వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు మేము బైపాస్ చేస్తాము అని చెప్పి ఆపేయండి. రెండోది నామ్స్ ప్రకారంగా వస్తే వై నో వన్ ఈజ్ స్పీకింగ్. ఇప్పుడు చూడండి మన స్టేటే తీసుకుంటే 1960s లో కొటారి కమిషన్ వేసారు 6% జిఎస్డిపి ఉండాలని, 2% ఇస్తున్నారు ఇప్పటికీ స్టేట్ లో. అండ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చూడండి కేంద్ర ప్రభుత్వం పెట్టింది, అది కూడా ఫాలో అవ్వట్లేదు కదా. సో ఇక్కడ జీడిపి చూడండి, జీడిపి ఎంత డెవలప్మెంట్ ఉంది, కేంద్రం రాష్ట్రం కలిపితే దే ఆర్ ఓన్లీ గివింగ్ 4.1% when we are demanding 6% of this GDP. First of all, education institute should be not involved with any politician who is ruling in the party. And మీరు అన్నట్టు ఎక్కడుంది రాష్ట్రం అంటే 30 రాష్ట్రాల్లో 26 స్థానంలో ఉంది. నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ ఏ స్థానంలో ఉందని చెప్పేసి. సో బడ్జెట్ కేటాయించడంలోనే లోపం జరుగుతోంది, బడ్జెటే విద్యాశాఖకు అన్యాయం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్నది దీని వెనకాల వచ్చేటువంటి సారాంశం. కార్తిక్ గారు ఉన్నటువంటి వాళ్ళ పాఠశాలల గురించి ఒక సబ్జెక్ట్ చెప్పారు. let me complete. I'll give you time. You take time, Anna. My one more sentence which I didn't finish, Srikanth Anna garu, regarding the scholarships. మనం బడుగు బలిన వర్గాల పిల్లలు బడుగు బలిన వర్గాలను పదే ఎలక్షన్లో దండోర వేసినట్టు ఇస్తాం కదా. 25,000 SC/ST based children has been expelled because they were unable to provide, government has been unable to provide scholarships. Is this a justice we are doing? Kindly continue, Karthik garu. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పాఠశాలల గురించి చెప్పారు కదన్నా. అయితే మనం మొట్టమొదటిగా ఈ సబ్జెక్ట్ లో మాట్లాడాల్సింది ఎవరిని అంటే బీజేపీలో కేంద్ర పార్టీలో ఈరోజు కూటమిలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి కాలేజీలు స్కూళ్ళు ఎన్నున్నాయో మనం మాట్లాడాలి. సో నేనేమంటున్నా అంటే విమర్శలు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు అని అంటే ఇప్పుడు ఆ విషయానికి మనం చాలా దూరం చర్చ వెళ్తుంది. సో నా విజ్ఞప్తి ఏంటి అంటే బడ్జెట్ కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకుముందు వాష్రూమ్స్ అయిపోయినాయి, ఓటాన్ బడ్జెట్ తోటి 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇప్పటి వరకు 3 బడ్జెట్లు అయిపోయినాయి అన్న. ఇంకో 2 బడ్జెట్లు పెడతారు, ఇంకా 2 బడ్జెట్లు. 12 సంవత్సరాలుగా బడ్జెట్లు పెట్టారు. అందుకే ఒక్క నిమిషం విద్య గురించి ఫస్ట్ తెలుసుకోండి. ఏమంటున్నా వాష్రూమ్స్ లేవు పాఠశాలలు అన్నారు కదా, ఒక పని చేయండి, ఒక డ్రైవ్ పెడదాం, మీరు మేము ఇద్దరం కలిసి పోదాం, మీరు మేము ఇద్దరం ఐడెంటిఫై చేసి వాళ్ళకు వాష్రూమ్లు కట్టించడానికి మెరుగైన పాఠశాల భవనం ఇవ్వడానికి స్కూళ్ళలో పిల్లలు లేరని చెప్పి ఉన్నాయి ముస్తా అంటుండు. రేవంత్ రెడ్డికి కాదు ఎట్లా పెంచాలో తెలుసుకోమని చెప్పండి. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి మీ సార్ని రాష్ట్రాలు ఉంటే దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రం 26వ స్థానంలో ఉన్నది. మనం ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడతాం, మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాము, మనం దాని గురించి మాట్లాడతాం, దీని గురించి తెలంగాణ గురించి మాట్లాడతాం, దాని గురించి మాట్లాడతారు. ఎక్కడెక్కడ భవనాలు కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ క్లాస్ రూమ్స్ కానీ లైబ్రరీస్ కానీ ఏమేమి ఉన్నాయి అన్ని విషయాల్ని కూడా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు దృష్టికి తీసుకొస్తే తప్ప ప్రభుత్వం మేల్కొనే పరిస్థితి లేదా? మరి కమిటీలు ఎందుకు ఎందుకు వేశారు, ఈ రికమెండేషన్లు ఎందుకు ఇస్తున్నారు? ప్రతిపక్షం వాళ్ళు విద్యార్థి నాయకులు చెప్తే తప్ప ప్రభుత్వాలకు వాష్రూమ్స్ గురించి నేనేమంటున్నా, కార్తిక్ గారు వాళ్ళు చెప్పడమే ఈ రోజు నిరసన, వాళ్ళు చెప్పడమే ఈ రోజు నిరసన. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా బంద్ అయినాయి అంటే కారణమే వాళ్ళు చేస్తున్న నిరసన సమస్యలు అని చెప్పి. నా పాయింట్ ఏంటంటే ఇందాక కార్తిక్ గారు మీరు ఒక మాట అన్నారు. కార్తిక్ గారు లిసన్ టు మీ. కార్తిక్ గారు 1 సెకండ్. ఆర్గ్యుమెంటల్ క్వశ్చన్ వేసినప్పుడు కార్తిక్ గారు
కార్తీక్ గారు మీరేం చేశారని అడగాల్సిన ప్రశ్నకు వస్తుంది. అరే చెప్పండి వాళ్ళు ఏం చేశారన్న నేను చెప్తాను. ఒక్క నిమిషం పృథ్వీ గారు 1 సెకండ్. వాళ్ళు ఏం చేశారన్న దానికి సమాధానమే వాళ్ళ ఓటమి. వీళ్ళు కాదు, వాళ్ళ ఓటమి. వీళ్ళు ఆ రోజు కొట్లాడారు, ఈ రోజు కొట్లాడుతున్నారు. ఇక వీరు బీజేపీతో లింక్ చేస్తే బీజేపీ ఇక్కడ ఇంతవరకు అధికారం లేదు కాబట్టి అది ఇక్కడ అప్రస్తుతం. మరి ఢిల్లీలో విద్యాశాఖకి ఇచ్చిన బడ్జెట్ తెలంగాణలో ఎందుకు ఇయ్యారు? పక్క రాష్ట్రం కేరళలో డిగ్రీ వరకు ఫ్రీ చేస్తే తెలంగాణలో ఎందుకు ఇయ్యారు? తమిళనాడులో ముఖ్యమంత్రి మారిస్తే తెలంగాణ స్టేట్ లో, మణిపూర్ లాంటి స్టేట్ లో, అస్సాం లాంటి స్టేట్ లో 15% ఇచ్చినాయి. గొప్ప రాష్ట్రం అని చెప్పుకుంటాం, సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటాం, రైజింగ్ తెలంగాణ కదా. నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నా. బీజేపీకి ఏబీపీకి సంబంధం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది. అయినప్పటికీ ఈ రోజు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ధర్నాలు చేస్తున్నాం. ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ధర్నాలు చేస్తున్నాం, ఉత్తరప్రదేశ్ లో యూనివర్సిటీలో మౌలిక వసతులు ధర్నాలు చేస్తున్నాం. ఒక్క నిమిషం పార్టీలను పక్కన పెట్టి మీరు కలెక్షన్ అందుకే చర్యలు తీసుకుంటలేరు. మీరు కలెక్షన్ వేసుకుంటారు. మీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి డబ్బులు వస్తున్నాయి, నోట్ల గంటలు వస్తున్నాయి. అందుకే చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మేము చర్యలు తీసుకోలేం కదా, పోరాడతాం అంతే. మేము పోరాడతాం. మా బాధ్యత పోరాడతాం, తెలుపుతాం. కానీ చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీకు ముట్టినాయా? మీకు ముట్టినాయా? పొలిటికలైజ్ చేయడం నాకు ఇష్టం లేదు ఈ సబ్జెక్ట్ ని, ఎందుకంటే ఇది విద్యార్థులకు సంబంధించింది, విద్యాశాఖ. కార్తిక్ గారు మీరు అడిగిన ప్రశ్న కూడా నేను ఇంకొక అదనపు క్వశ్చన్ అడుగుతాను. రాహుల్ గారు, హైకోర్టు 2021 లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ని నియంత్రించాలని. అది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు కదా. మరి అప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, దీనిపైన ఎంత చిత్తశుద్ధి చూపిస్తున్నాయి హైకోర్టు డిసిజన్ పైన? దీనికి ఎక్స్ప్లెనేషన్ మాట్లాడాలి. దయచేసి పొలిటికల్ పార్టీస్ కాదన్న, పొలిటికల్ పార్టీస్ కాదు. కార్తిక్ గారు మీరు ఇందాక మాట అన్నారు, పక్క రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి నారాయణ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, చైతన్య కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత దోపిడీ చేస్తున్నాయి, ఇది మీరు ఇందాక లేవనెత్తినటువంటి ప్రశ్న. బట్ ద పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 11,000కు పైగా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇది అఫీషియల్ గా వసూలు చేస్తున్నాయి. 11,000 పాఠశాలలకు, కాలేజీలకు అనుమతులు మంజూరు చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ రద్దు చేయండి కాదు కదా. సార్ మేము అందుకోసమే చట్టంలో ఉన్నటువంటి లొసుగును వాడుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. నేనేమంటున్నా, ఎవరినో నియంత్రించడానికి చూపించే శ్రద్ధ ఏదో మేము మా ప్రభుత్వ పాఠశాలలు నిలబెడతామని అంటున్నా. మా ప్రభుత్వ పాఠశాలలకి పిల్లల్ని తీసుకురా